రవ్వ వెజ్ కేక్. వావ్, సో రవ్వ వెజ్ కేక్ స్వీట్ ఉంటుందా హాట్ ఉంటుందా? సస్పెన్సా? ఓకే సరే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాయి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి అండ్ రవ్వ పెరుగు. సో కేక్ అనమాట, అంటే బేక్ చేసుకోబోతున్నాము. మనం ఇది బేక్ చేసుకుంటాం. ఓకే, సో నిజంగానే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనుకుంటా, డిఫరెంట్ వే ఆఫ్ కుకింగ్ అండ్ ప్రాసెసింగ్ కూడా అనమాట. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం రవ్వ పెరుగు కలిపి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో ముందుగా రవ్వ, ఆ తర్వాత పెరుగు కూడా. సో తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. సో ఈ లోపు ఆ రవ్వ నానిపోవడానికి మనం పెరుగు వేసుకొని పక్కన పెట్టుకుంటాం. కొంచెం బేకింగ్ సాల్ట్, ఓకే, బేకింగ్ పౌడర్ కూడా, అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా, మన కుకింగ్ సాల్ట్. ఓకే, సో కొద్దిగా వేసి తర్వాత ఏదైనా సార్ట్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం మళ్ళీ కొంచెం వేయాలి. సో ఇది మనకు చాలా థిక్గా ఉండాలన్నమాట యాక్చువల్లీ, అందుకని నేను ఫస్ట్ కొంచెమే యాడ్ చేశాను. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మన పోపు ప్రాసెస్ అన్నమాట మొత్తం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. సో ఎందుకు ఇంత డిఫరెంట్గా కుక్ చేస్తున్నాము? సో ఏంటంటే నార్మల్లీ బేక్ ప్రాసెస్లో మనం ఎక్కువగా కేక్స్ చేసుకుంటూ ఉంటాము. సో ఎప్పుడు స్వీట్నింగ్ అంటే చాలా మందికి కొంచెం స్వీట్ తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో సేమ్ అదే ప్రాసెస్లో అండ్ అదే కైండ్ ఆఫ్ మౌల్డ్లో మనము హాట్తో చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో కొంతమంది నిజంగానే హాట్ ఎక్కువ ఇష్టం స్వీట్ కంటే, అలాంటి వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ బేకింగ్ కుకింగ్ రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అవును, పర్ఫెక్ట్. నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఓకే, నువ్వులు, నల్ల నువ్వులు కూడా, నెక్స్ట్ గసగసాలు కూడా చాలా క్రష్ చేసినవి అవి, అండ్ నెక్స్ట్ కరివేపాకు కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా పోపు అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దీంట్లోనే వెజ్జెస్ అవన్నీ కూడా మిక్స్ చేసేస్తాం. ఓకే, సో ఇది కొంచెం నానిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ చిల్లీస్, ఇందులోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్ ముందు వేసాము, ఇప్పుడు మళ్ళీ వెజ్జెస్తో కొంచెం. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం పోపు కూడా వేసేసుకుందాం. సో ఫైనల్లీ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీని బట్టి పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ? అంటే కేక్ కన్సిస్టెన్సీ కాకుండా ఇంకొంచెం థిక్గా ఉండాలి. కొంచెం థిక్గా ఉండాలి ఇది. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. పర్ఫెక్ట్. సో మౌల్డ్ తీసుకొచ్చాను. మౌల్డ్ తీసుకొచ్చాను. దీనికి మనం కొంచెం ఆయిల్ రాసేద్దాం. ఓకే,
పర్ఫెక్ట్. ఓకే, ఇందులోనే మనం ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. ఓకే. సో ఎలాగో మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసామంటే కొంచెం పొంగుతుంది అనమాట. ఎస్, అవును. వావ్, సో బేక్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఎస్, ఇంకా మనం దీన్ని బేక్ చేసేద్దాం. ఓకే. ఓకే, సో కేక్ ఫస్ట్ టైం అనుకుంటా హాట్ గా తిండవు. చూడాలి మరి ఎలా ఉంటుందని. ఓకే పల్లవి, చక్కగా బేక్ అయిపోయింది. ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. సో దాన్ని మనం రివర్స్ చేస్తే సరిపోతుంది. రివర్స్ చేస్తే సరిపోతుంది. ఓకే లాస్య, రవ్వ వెజ్ కేక్ రెడీ. రవ్వ వెజ్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. రవ్వ వెజ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కారం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. రవ్వ వెజ్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వ, పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, నువ్వులు, నల్ల నువ్వులు, గసగసాలు, కరివేపాకు వేసి వేయించాలి. మిక్సింగ్ బౌల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, వేయించుకున్న పోపు, కొద్దిగా పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బేకింగ్ బౌల్లోకి నూనె రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రవ్వ వెజ్ కేక్ రెడీ.